చాలా దౌర్జన్యం చేస్తున్నాడు సౌదీలో. గుండాగర్ది, దాదాగిరి చెల్లదని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఈ ఆధుని పట్టణంలో దాదాగిరి గుండాగిరి చేసేవాడు ఉండడు. తిక్క వ్యవహారాలు చేస్తున్నారు. మాట్లాడే సెన్స్ లేదు, డిసిప్లిన్ లేదు. ఏదేదో సార్ గురించి జాఫర్ గారు పోయి జాకీర్ గారికి విమర్శించి పోయి మాట్లాడి 10,000 రూపాయలు సహాయం అందజేశారు. అది సహాయం కాదు నా దృష్టిలో. 10,000 సహాయమా? ఎన్ని రోజులు పనికి వస్తుంది అది? గవర్నమెంట్ నుంచి మనం ఆంధ్రవాసులము, ఆధునివాసులము, ఆధునికి ఆంధ్రకి చెందిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి గవర్నమెంట్ నుంచి ఏ పథకమైనా కానీ, ఏ హెల్ప్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి తీసుకుంటే పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ నుంచి చెక్కులు వస్తాయి. ఈయన క్యాన్సర్ పేషెంట్ కి స్పెషల్ రిక్వెస్ట్ పెడితే ఒక 2 lakhs, 3 lakhs, 5 lakhs అందిస్తే అది సహాయం. దానికి సహాయం అంటారు. ఏదో ఎమ్మెల్యే గారు వచ్చినారు, కలిసినారు, చూసినారు, 10,000, 20,000 ఇచ్చి మాట్లాడి వస్తే అది సహాయం అవుతుందా? ఆ క్యాన్సర్ పేషెంట్ కి టాబ్లెట్స్ కూడా రావు. దానికి వాళ్ళ ఇంట్లో బియ్యము, రైస్, ఏదైనా కానీ ఆయిల్, సిలిండర్లు, ఇంటికి వాడుకునే వస్తువులు తెప్పిస్తే 10,000 అయిపోతాయి. అది దానికి సహాయం అంటారా? కాదు. రాజకీయాలు, నిజమైన రాజకీయాలు నేను నా లైఫ్ లో చూస్తుందంటే డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు, మన ఎమ్మెల్యే గారు. నేను ఆయనతో చాలా నేర్చుకుంటాను కూడా. ఊరికే ఆయన పేరు తీసుకుని మస్జిద్దో రాకూడదు, తిక్క వ్యవహారాలు చేస్తున్నారు. మాట్లాడే సెన్స్ లేదు, డిసిప్లిన్ లేదు. ఏదేదో సార్ గురించి విమర్శిస్తున్నారు. ఇది తప్పు. ఈరోజు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా ఉంది. నేను మీతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మర్యాదగా మాట్లాడండి. సార్ పేరు తీసుకుంటే చాలా గౌరవంగా మీరు తీసుకోండి. మా సార్ పేరు ఎవరికంటే వాళ్ళకి పద్ధతి, వాళ్ళకి సెన్స్, మేనర్స్, డిసిప్లిన్ తెలియని వ్యక్తులు ఈరోజు గొప్పగా మాట్లాడి వీడియోస్ లో రావాలా, మాట్లాడాలా, గొప్పగా ఉండాలని చెప్పి ఆ ఆలోచన నాకు లేదు. నాకు బాధ కలిగింది. మా సార్ గురించి చెప్పినందుకు నేను వచ్చినాను. అది కూడా ఖతీబ్ సాబ్ విషయంలో కూడా చాలా దౌర్జన్యం చేస్తున్నాడు సౌదీలో. గుండాగర్ది, దాదాగిరి చెల్లదని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఈ ఆధుని పట్టణంలో దాదాగిరి గుండాగిరి చేసేవాడు ఉండడు. ఇది ఆపుకోండి. ఎవరి మీద గుండాగిరి చేసేకపోయినారా, దాదాగిరి చేసేకపోయినారా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల పోతారు వాళ్ళు. డిసిప్లిన్తో ఉండండి, సహాయపడండి. అది మైనార్టీస్ అయినా కానీ, హిందూస్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆధునికి సంబంధించిన ప్రతి వ్యక్తికి సహాయపడండి మీ చేత అయితే. తిక్క మాటలు మాట్లాడి ఏదేదో, నేనైతే మీకు ఏది ఇంతవరకు తప్ప మాట చెప్పలే. మారండి. సౌదీ రోబ్ గారికి ఎవరైనా మిస్గైడ్ చేస్తుంటే, ఏదైనా రాంగ్ డైరెక్షన్ ఇస్తుంటే ఆయన కూడా మారాలి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మాట్లాడి పద్ధతిగా ఉంటే ఆయన కూడా మర్యాద, అందరికీ మర్యాద. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అంత స్థాయి ఆయనకు లేదు. ఉందా? లేదు. ఏం మాట్లాడతారు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కూడా 500 మంది వర్కర్స్ పోయి. ఆయన ఎమ్మెల్యే గారు ఎవరు? డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు ఎవరు? పార్థ డెంటల్ క్లినిక్స్ అని చెప్పి ప్రతి ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలుసు. మీలో ఆయనలో చాలా తేడా ఉంది. దీనికి అర్థం చేసుకోండి. నా దగ్గర ప్రజల్లోనూ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించినావు? గుజురి, స్క్రాప్ బిజినెస్ కదా. స్క్రాప్ బిజినెస్ చేస్తున్నావు. ఆయన సొఫిస్టికేటెడ్ మైండ్, ఆయనది హైలీ డెవలప్డ్ మైండ్. మేము నేర్చుకుంటున్నాము. ఇంతకుముందు నేను ఇట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన చూస్తాను, నేర్చుకుంటున్నా. చాలా నేర్చుకునే ఉన్నాయి. ఒక 2%, 1% వచ్చే రోజుల్లో ఇంకా నేర్చుకుంటాను. దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఖతీబ్ సాబ్ విషయం అక్కడే ఇది చేసుకొని మీ పని మీరు చేసుకోండి. మన సార్ గురించి, మా పార్టీ గురించి, స్పెషల్గా ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులతో వాళ్ళతో ఒకటే ఒక రిక్వెస్ట్. ఈయన సౌదీ రోఫ్ అనే వ్యక్తి మైండ్ గేమ్ ఆడుతున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఆయన నాకు శత్రువు కాదు. ఆయన సౌదీ రోఫ్తో నేనాడు ఒక్క 5 నిమిషాలు కూడా కూర్చోలే, ఆయనతో టీ కూడా తాగలే. కానీ ఏదైతే మాట్లాడుతున్నానో అది నాకు కొద్దిగా అర్థమవుతుంది ఆయన గురించి. దయచేసి మీలో ఎవరైనా మీకు మిస్గైడ్ చేసింటే, రాంగ్ డైరెక్షన్ చూపించుంటే అది కూడా కొద్దిగా మీరు ఆనుకొని పద్ధతిగా ఉంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. నా పేరు చెప్పండి. ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన మాట్లాడలేదు, మీరు ఈరోజు పార్టీ పరంగా కూర్చొని మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు?
ఆయన పార్టీ ప్రకారం చూడండి మసీదులో చూడండి చూడండి దానికి సమాధానం ఇస్తాను. నేను ఏ పార్టీ నుంచి నేనే కండా వేసుకున్నా? నేను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని. నేను ఆధునిక సెంట్రల్ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్. జాఫర్ అన్న నా పేరు, అంటే నాకు అన్న అని చెప్పి పిలుస్తారు, అదైతే అందరికీ తెలిసిందే. నేను మైనార్టీస్ గా అక్కడ వచ్చి మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఆయన మన ఎమ్మెల్యే గారి గురించి ఆయన మాట్లాడినాడు. ఆయనకు ఆ స్థాయి లేదు, అది నాకు బాధ కలిగి నేను నా పార్టీ కండ వేసుకొని చెప్తాను. మా ఎమ్మెల్యే గారికి చెప్తే నేను నా పార్టీ కండ వేసుకొని చెప్తా. ఇదే మీ ప్రశ్నకు సమాధానం, ఇదే. ఇంకేమైనా అడగాలంటే మీరు. నేను మీ పేరు సార్? నా పేరు బి జాఫర్, నన్ను జాఫర్ అన్న అంటారు. నేను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని. బీజేపీ పార్టీ నుంచి నేను आधुनिक सेंट्रल माइनॉरिटी मोर्चा प्रेसिडेंट है। थैंक यू। सबको सलाम वालेकुम। मैं कल सऊदी अरब भाई जो कुछ अल्फाज इस्तेमाल करे रात में, उसके बारे में आज मीडिया के सामने आ रहा हूँ। ये शाही जामिया मस्जिद के बारे में मैं बात करना चाह रहा हूँ। आज शाही जामिया मस्जिद के 5 मुतल्ले। एक सऊदी अरब भाई, 2 कर्नल रहमतुल्लाह सर थे, उनका इंतकाल हुआ, और एक शाशु भाई करके थे, अब है शाशु भाई के ऊपर इल्जाम लगा के 70 को 5,000 लिए करके अमजद करने वाला अकाउंटेंट इल्जाम लगा के वो उनको शाशु भाई गुस्से में आके कुछ हाथ उठाए अमजद के ऊपर। तो हमें पुलिस वालों से ये करती वो करती, डरा के धमका के उनके ऊपर एलिगेशंस लगा के शाशु भाई को रेजिग्नेशन शाशु भाई देके हट गए वहां से। और एक कमाना वाले साहब थे, उन्हें भी इंतकाल हुए, कमाना वाले साहब। और सेंटरिंग वली भाई करके एक थे, उन्हें भी इंतकाल हुए। ये शाही जामिया मस्जिद के 5 मुतल्ले में से 3 मुतल्ले इंतकाल हो गए, और बच्चे सऊदी अरब भाई। और जो मनमानी कर रही, ये सरासर गलत है। आधुनिक की आवाम को गुमराह कर रही हूँ। गुमराह कैसा कर रही है मैं आपको बताता हूँ। अगर कोई काम मस्जिद का करना है, या कुछ कंस्ट्रक्शन है, या डेवलपमेंट का काम है, तो पावर बॉडी 3 आदमी मिलकर करना। 3 आदमी तो इंतकाल हो गई, एक आदमी तो रेजिग्नेशन दी, एक आदमी नहीं कर सकता। ये अमजद रहे या और कोई वहां काम करने वाले रहे, अकाउंटेंट्स रहे, 1250 रुपए तक का काम करा सकते हैं। अगर कुछ 1,50,000 मतलब बड़ी क्वांटिटी में कुछ पैसा इस्तेमाल करना है, तो 3 आदमी डिस्कशन करके वो काम करना। यहाँ ऐसा नहीं है, अपनी मनमानी अपनी मर्जी चला रही सऊदी अरब भाई। मेरे पास कल रात में बहुत से बातें बोले उन्होंने, मेरे पास पैसा है, मैं क्या कम का आदमी, क्या मैं क्या चिल्लर आदमी का? कौन पूछे? कम का आदमी को कोई पूछे? आधुनिक आवाम पूछिए, एमएलए सर पूछे, या कोई भी नहीं पूछे। मेरे पास पैसा है, मेरे पास दौलत है। ये गुरूर, ये ऐसे जो बातें हैं, ये अच्छे नहीं। आवाम के लिए अच्छा करो, मस्जिद के लिए बेहतर करो। डेवलपमेंट की बात इसलिए है, मैं स्कूल बनाया, स्कूल के बारे में बोलना चाह रहा हूं। मसूदिया अरबिक हाई स्कूल 1971 से चल रही स्कूल। बहुत से जने इंजीनियर्स बने, बहुत से जने डॉक्टर्स बने, बहुत से जने टीचर्स बने, बहुत से जने कामयाब होके गए मसूदिया हाई स्कूल से। आज मसूदिया हाई स्कूल को रीडेवलपमेंट करना, उसे डेवलपमेंट करके जो पहले के टीचर्स थे उनका भला सोचना था। जो इतने सालों से काम करे उनका भला सोचना था, और उनके लिए कुछ बेहतर करना था। बच्चों को अच्छे स्टडीज की तैयारी यहां करना था। वो बाजू एक नई स्कूल बना के नई स्कूल में 60 को 5,000 से 70 को 5,000 तक का एक महीने का खर्चा हो रहा है टीचर्स के लिए, मतलब वो स्कूल के लिए। सालाना कम से कम 10 से 12 लाख रुपए स्कूल के लिए खर्चा हो रहा है। ये पैसा वहां इस्तेमाल करने से अच्छा यही स्कूल को करके इसे डेवलपमेंट करते तो बेहतर था। ऐसी सोच नहीं है, ऐसी सोच ही नहीं है। 3 साल में एक बार शाही जामिया मस्जिद के जितने भी शॉप्स है, आजू बाजू में, सामने रोड पे, पिक्चर रोड पे, मतलब शाही जामिया मस्जिद के ताल्लुकात में जितने भी शॉप्स आती, हर 3 साल में एक बार 33% परसेंटेज बढ़ाना भाड़े का। पिछले कई साल हो गए, 9 साल बीत गए, कुछ भी भाड़ा नहीं बढ़े अब तक, वही सेम रेट्स है। ये क्यों? ये मस्जिद को कितना बड़ा नुकसान इससे? 9 साल के 33।
99%। वो कितने लाख होते मैं तो उसका एग्जैक्ट हिसाब अभी बैठ के लगा नहीं सकता। ये आधुनिक आवाम सोचो, सोच के ये सऊदी अरब से सवाल करो, ये क्या है, कहीं को भाड़े नहीं बढ़ाए। और वो जो शॉप्स है, वो नए शॉप्स है, 17 शॉप्स भी एक बहुत साल पहले नए शॉप्स बनाए, 17 शॉप्स बनाए बड़ी मस्जिद के पीछे। वो शॉप्स में डिप सिस्टम रखता हूँ तो बोले, डिप सिस्टम रखने के बाद सिर्फ 10 शॉप्स का डिप सिस्टम रखे, 7 शॉप्स कहां गए? इब्राहिम डॉक्टर उनके कोई रिश्तेदार है क्या? रिश्तेदार मुझे तो मालूम नहीं, 3 शॉप शायद उनको गए हो। और उनके जो साथ में रहती ना, सऊदी अरब के साथ में रहने वाले को मर गया बांटी उन्होंने। और ऐसा भी सुनने में आया किसी से कुछ पैसा भी लेके शॉप नहीं जाते। ये मैं खर्चा करता हूं, मैं देता हूं, तुम्हें कहां से दे रही? तुम्हें कहां से दे रही? सैलरी तुम्हें दे रही, तुम्हारे घर से दे रही। ये अल्लाह के घर के पैसे, शॉप्स के पैसे जो आ रही, बड़ी मस्जिद को जो शॉप्स का जो पैसा कलेक्शन हो रहा है उसमें से तुम्हें सैलरीज दे रही। मैं खतीब साहब को दे रहा हूं, मैं करता हूं। तुम्हें कौन ऐसा बोलने वाले, उनको बदतमीजी करने वाले कौन? ये गलत बात है। तमीज तहजीब आवाम को गुमराह कर रही हूं, मैं कर रहा हूं। पैसे का गुरूर और घमंड नहीं चलता, ये सरासर गलत है। बात करने की तमीज तहजीब सीखना तुम्हें। और ये जो इशू शुरू हुआ, ये कहां से शुरू हुआ है? ये खतीब साहब से। खतीब साहब कईयों सालों से, उनके दादा परदादा, 16वां पीढ़ी खतीब साहब की, 16वां पीढ़ी। उनके बच्चे, मतलब ऐसा मैं सुना सो, ताहिर शाह कादरी हजरत और सिद्दी मसूद खान, इन्होंने उनको जमाने में 400 साल पहले, 300 साल पहले सील मार के दिए थे। मतलब उनको कहीं हाशमी घराना उनको ईरान से कहीं से बगदाद से उनको बुलाए थे। उन्होंने आने के बाद शाही जामिया मस्जिद के खतीबा, शाही खतीबा ईदगाह के और शाही जामिया मस्जिद के, उनकी पीढ़ियां चल रही हो, नमाज पढ़ा रही, आ रही मस्जिद के लिए दिल, मतलब सिर्फ मस्जिद का काम में रहते हो। उन्होंने परसों विजयवाड़ा गए, वक्फ बोर्ड के कुछ उनके वो यौमिया या मतलब वो मैं खतीब करके बोल के कुछ विजयवाड़ा से वक्फ बोर्ड ऑफिस से कुछ काम हुआ था, उसके लिए गए। तो चंद अदमिया क्या करेंगे तो बोले, तो इनकी कान में बात डाली हूं, ऐसा सऊदी रऊफ भाई, ऐसा खतीब साहब ऐसा जाको ये करें, उनका क्या तो करना का तो बोले। तो सऊदी रऊफ भाई खतीब साहब को आपको तमीज और तहजीब से पूछना था उनके घर में, क्या खतीब साहब तुम्हें ऐसा गए थे, कहते क्या सिलसिला कर? बोले तो उन्हें क्लैरिफिकेशन देते थे, तुम ऐसा नहीं करे, तुम्हारे साथ में जो चंद लोग रहती उनको घरा करने भेज को, डराने लगा को, उनको वो सुरगुम पे टर्निंग करने की तुम्हारी मस्जिद है, वो मस्जिद का नाम मुझे तो मतलब याद नहीं है, मालूम नहीं। तुम्हारी मस्जिद में जो तहुरा लग के है, वहां बिठा के उनका फोन स्विच ऑफ करके तुम्हें 3 घंटे उनको एक राउडिज्म के जैसा करें, ब्लैकमेलिंग के जैसा उनका फोन स्विच ऑफ करके ऐसा बोलो वैसा बोलोगे तो उनके हाथ से स्टेटमेंट देने लगा। आदमी डर गया। बार बार तुम्हें प्रेस कॉन्फ्रेंस में एक बात पूछते, पुलिस स्टेशन से हमने डरा रही, पुलिस स्टेशन से हमने डरा रही, तो बोले तो आधुनिक आवाम को मालूम होने के लिए मैं ये बात बोल रहा हूँ। पुलिस स्टेशन जाने का रीजन क्या तो बोले तो खतीब साहब निहत्ते आदमी, एक आदमी, उनके अब्बा चल बस मतलब है नहीं उन इस दुनिया में, अब अकेले आदमी, ना कभी किसी से लड़ी ना कभी झगड़ा, घर से मस्जिद तो मस्जिद से घर, उनके बच्चों को स्कूल छोड़ने जाती, स्कूल से लिए तो घर पे आती, तरकारी भाजी लेने बाजार जाते, उनको लेके जाके तुम्हें डराने से डर के उन्होंने पुलिस स्टेशन गए, जाके ऐसा मुझे उन्होंने ऐसा बोल रही वैसा बोल रही बोल के बोले तो बुला के समझाए, कहीं उनको ऐसा कर रही वैसे अच्छी बात नहीं तो बोल के बोले तो वो एक जिद चढ़ी तुम ना, वो जिससे तुम्हें क्या करें। जुमा के दिन मैं शायद उस दिन लेट पहुंचा, तो सऊदी अरब भाई के कोई उनके साथ में रहने वाले खतीब साहब को अंदर बुला लेके गए, तो 12-15 मतलब वहां से 8 से 10 जने शायद बैठ के थे उनके ऑफिस में। पहली बार मैं बड़ी मस्जिद के ऑफिस में कदम रखा उस दिन, मैं जाके बैठा, क्या हुआ भाई ऐसा, तो पुलिस स्टेशन जाता क्या, बदतमीजी से बात करे, ये बात का गवाह मैं हूं, बदतमीजी से बात करे। मैं देख रहा था सबके, मतलब वहां बहुत से जन थे, वो मालती इकबाल साहब थे, वो नूर मदीना मस्जिद के पास वाले उन्हों थे, अब्बास करके शख्स थे, अब्बास अली खाजूपुरे वाले, और निसार भाई थे, सऊदी रऊफ भाई थे, मतलब सब बैठ के इनसे बात कर रहे थे। क्या बोल रहे थे, तो पुलिस स्टेशन जाता क्या, अब जा देखेंगे ऐसा वैसा करके बोले, तो बात सीधा करो भाई, क्या
बात तमीज और तहजीब से करो। उन्होंने खतीब साहब हैं, शाही घराना है उनका, हाशमी घराना, बदतमीजी से बात करना कहां तक सही। मैं बोला तो इन्हों क्या बोलते हैं, पुलिस स्टेशन अभी जाएंगे, चलो बात करेंगे। मसला क्या है, मसला बोलो क्या है। तुम ना को पढ़ने नहीं आता, क्या पढ़ने नहीं आता करके पूछा मैं। कल में पढ़ने नहीं आता तो मैं भी मुसलमान ही, अल्हम्दुलिल्लाह नमाज पढ़ने मुझे आती, नमाज पूरी अदा करता हूँ, नियत के साथ नमाज अदा करता हूँ। अगर कुछ इंसान हमें छोटी मोटी भूल रही, हमारे अंदर कुछ मिस्टेक हो रहा है, तो आधुनिक के अंदर अल्हम्दुलिल्लाह बहुत से मुसलमान हैं, दीन का इस्लाम का नॉलेज रखने वाले खतीब साहबा है, मौलविया है, मुतल्लिया है, इमामा है, बहुत से जने बड़े लोग हैं और दीन का नॉलेज रखने वाले बहुत से जन हैं। उनसे जाकर राय मशवरा करो, राय मशवरा करके खतीब साहब के घर पे जाओ, बैठो, खतीब साहब आपके अंदर एक खामी है तो बोलो, तो उन्होंने सुनती हैं और समझती हैं। ऑफिस में बिठा के कल नमाज नहीं पढ़ाना, कहीं भी नहीं पढ़ाना, फिर तो तुमने ये पढ़ने नहीं आता, क्या पढ़ने नहीं आता। मैं उनकी एक बात बोला, दीन का नॉलेज मुझे तो नहीं, मतलब ज्यादा नहीं, नमाज पढ़ सकता हूं मैं, और आपको भी नहीं सऊदी अरब भाई, और यहाँ किसी भी नहीं, जितने जन बैठी किसी भी नॉलेज नहीं है, तुमना दीन की नॉलेज नहीं, अरबी उर्दू पढ़ने तुमना नहीं आता, तो मैं क्या बोल रही सो। और 4 साल से जो इन्होंने नमाज पढ़ा रही, तुमना कभी खामी दिखी नहीं, कभी खामी दिखी नहीं। आज अचानक से तुमना खामी कहीं को दिख रही करके मैं सवाल करा, किससे, सऊदी अरब भाई से, और जो बैठे थे उनसे भी सवाल करा। करने के बाद उन्होंने मालती इकबाल भाई कहने वाले, नहीं तुम्हें सिक्के आओ, ये आओ, मैं तुमना दरमाया दे, तुम्हें वो दे, तुम्हें ये दे, तुम्हें बिल्कुल मैं बोले तो ये अल्फाज नहीं इस्तेमाल करना। ये दरमाया अल्लाह के घर का, शॉप्स का भाड़ा आता तो सबको पहुंचता हूँ, क्लीनिंग वाले को, जितने जन काम करें सबको पहुंचता। तो मैं ऐसे बात नको करो भाई, सऊदी अरब भाई, अंडरस्टैंडिंग में रहो, कुछ खामी रहे तो तमीज तहजीब से बात करके सॉर्ट आउट कर लेंगे करके बोला। ये नहीं बैठना चाहिए, मैं मुट्ठी बंद कर को दिया, ये दिया, बात अलग 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 अलग, बदतमीजी नहीं चलती। खतीब साहब चलो उठो जाएंगे, बाद में बात करेंगे तो बोल को खतीब साहब को बुला ले को आया। आने के बाद इन फोन उन फोन उन फोन इन फोन, उन अकेला आदमी फिर पुलिस स्टेशन जाके बोले। बुलाने के बाद पुलिस स्टेशन में बुला के समझाए, इनके दादा है परदा है ऐसे, मतलब इनुज पढ़ा रहे सो, कुछ खामी रहे तो भी इनकी खामी नु पूरी करती, तुम्हारा काम तुम्हें करो, उनका काम उन्होंने करो करके बहुत अच्छे तरीके से हमारे 1 के सीए सर श्रीराम सर, मैं भी था उस दिन, बहुत अच्छे, बहुत उम्दा तरीके से समझा को, उनको भी समझा, इनको भी समझा को भेज दिए। अब ये सब चला हो गया, उन्होंने कुछ काउंटर्स दिए, कुछ वीडियोस बने, सब हो गया। हमारे मोहल्ले के अंदर, हमारे मोहल्ले के कुछ आदमिया, बड़े आदमिया, जाकिर भाई करके एक पेशेंट है, उनको कैंसर आया, 4 स्टेज क्रॉस हो गया, 2 लड़कियां हैं उनके। मोहल्ले वाले बोले सी मैं क्या कराया, अच्छी बात है मैं सर को सुनाता हूँ करके बोला। शाकिर आपा बड़ी मस्जिद में हो, मोहम्मद हुसैन भाई करके एक शख्स थे, कईयों साल पहले उनका इंतकाल हुआ इलेक्ट्रिक शॉक लगे। उनके ताल्लुका से भी हमारे मोहल्ले वाले उन्होंने मुझे सुना रहे थे, क्या कहते सुना रहे थे, शाकिर आपा का भी घर का छत गिरा है, जरा कुछ मदद हो सकती तो एमएलए साहब से करेंगे। और जाकिर भाई का भी हालत देखे तो मतलब वो तो वीडियो आया, पूरी आवाम देखी, सारे आधुनिक के सब लोग देखे, अच्छी बात है करके मैं सर को सुनाया। सर इट्ला కాజుపూర కి చెందిన జాకిర్ అనే వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్, క్యాన్సర్ 4 స్టేజ్లో ఆ వ్యక్తి ఉన్నారు సార్, మీరు ఒక్కసారి ఆయన చూసి మీరు ఏదైనా హెల్ప్ మా పార్టీ తరపున మీ తరపున ఒక హెల్ప్ జరిగితే చాలా సంతోషపడతారు, ఏరియా వాసులు కూడా, ఆధునిక వాసులు కూడా, ఆ ఫ్యామిలీ కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు సార్ మనకి కదా, మంచి పని చేసి ఫస్ట్ పోదాం, వేరే పని వెళ్ళినా కానీ అక్కడే పోదాం करके बोल के सार बोले थे। उसी टाइम पे खतीब साहब छोटा सा इफ्तार का प्रोग्राम रखे थे, मतलब कोई बड़ा ऐसा कुछ 500 1000 2000 आदमी का नहीं, एक 30 to 50 मेंबर्स फैमिली के हिसाब से रखे थे। और एमएलए सर को बातचीत हुई तो ऐसा मुझे अच्छा दिखता नहीं, गांव के एमएलए है उन्हें बुलाना अच्छी चीज है। इससे पहले भी एमएलए आते थे, मस्जिद को आते थे, बहुत से इफ्तार के दावतों को सब एमएलए आते थे, ये सच बात और ये हक बात। तीनों भी आए, बैठे, हाँ बातचीत किए और थोड़ा बहुत खाए, उधर बैठे, फिर उनको विजिट किए, जाकिर भाई को विजिट किए, देखे, जाकिर भाई से बात किए, उनकी बच्ची से बात किए, बोले నేను సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారితో మాట్లాడి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి ఈ ఫ్యామిలీకి నేను నా నుంచి ఏ సహాయం అవుతుందో నేను చేస్తాను करके हमारे एमएलए सर फैमिली को हामी दे, इंशाल्लाह ये काम होता भी,
लेटर लिख के स्पेशल रिक्वेस्ट रखने लगा कि उनकी भी मदद होती। तो वो भी थे ना शाकिर आपा, वहां भी गए। क्या माँ कैसे आगत बोले तो मेरे शौहर बड़ी मस्जिद में ऐसा काम करते थे उन्होंने, ऐसा इलेक्ट्रिक शॉक लेके मरे। मुझे 5 बाइक बच्चा है और 2 छोटे बच्चे हैं मेरे। मेरा बच्चा भी बड़ी मस्जिद में काम करता करके उन्होंने थोड़ा डिटेल दिया सर को। सुनने के बाद सर क्या भी ना वक्फ बोर्ड बोले ना सऊदी अरब को मैं पैसे वाला तू, ऐसी बात ही नहीं थी। बस हिंदू मुस्लिम क्रिश्चियंस ये सब एक ह्यूमैनिटी फर्स्ट। मैं हिंदू, तुम्हें मुस्लिम, तुम्हें क्रिश्चियन, ये क्या है? गलत है। आधुनिक के अंदर हमें जी रही तो सब मिलजुल के रहना। कुछ बोलेगा तो आवाम ऐसा लोगों को गुमराह करने का काम कर रहे हैं सऊदी अरब में। मस्जिद के अंदर बैठ को सियासत खेल रही है। तब वो जो औरत जब वो शाकिर आपा ऐसे अल्फाज जब इनको बोली तो इनके दिल को तकलीफ हुई। ये बात उन्होंने बोले कल क्या तो बोले वो जाकिर करके वो जो पेशेंट थे उनसे मिलने के बाद मेरी आंखों से पानी आने जैसा लगा। मुझे बहुत तकलीफ हुई। ऐसा शराब पीना या गुटखे खाना, मतलब कोई भी गलत चीजें मत करो। आधुनिक मतलब कोई भी आधुनिक तो कोई भी रहने दो, ये मत करो। जवान बच्चों को भी समझा, हर किसी को भी एक अच्छा मैसेज दिए। देने के बाद खाली इतना बोले तुम हमारी शाही जामिया मस्जिद में जो वर्कर थे उनका इंतकाल हुआ तो ये जिम्मेदारी शाही जामिया मस्जिद का जो फंड्स आ रहा है, भाड़ा आ रहा है, ये आ रहा है, उसमें से कुछ मदद कर सकते थे। ये अल्फाज थे उनके। और ये बोले कुछ बिरयानीज बना के खिलाना, चिकन मटन, थोड़ा खर्चा वहां कम करके इनको मदद करते तो बहुत खुशी की बात थी करके बोले। और इन सऊदी अरब भाई वो पॉइंट की बात नहीं करे, सरकार वक्फ बोर्ड में जाने देता नहीं, वक्फ बोर्ड में जाने देता नहीं, वक्फ बोर्ड में जाने देता नहीं। एमएलए सर वक्फ बोर्ड का नाम ही नहीं लिए। पूरा वीडियो देख सकते हैं। आधुनिक एवं वीडियो दोहरा के देखो, 1-2 बार देखो, और हर कम्युनिटी से बिलोंग करने वाले देखो। सिर्फ इनको टारगेट करके एमएलए सर ऐसे, एमएलए सर ऐसे, ये गलत बात। हमारे एमएलए सर हमने क्या सिखा रही मालूम? मैं भी पॉलिटिक्स में था बहुत सालों से, यहाँ वहां घुमाया फिर कराया, मुझे कुछ पोस्ट नहीं था। ये बात मीडिया के मेरे दोस्तों को भी मालूम और आधुनिक आवाम को भी मालूम, हर किसी को भी मालूम, जितनी आधुनिक की पब्लिक है सबको मालूम। मैं गया सो एक महीने के अंदर ही मुझे सेंट्रल माइनॉरिटी मोर्चा प्रेसिडेंट दिए। मैं पहले के जैसा था, जाना सर ऐसा ऐसा ऐसा, मेरा बिहेवियर ऐसे ही था। एक दिन बिठाए जाफर कटांडी सर, రాజకీయాలంటే ప్రజల కోసం పని చేయాలి, ఇది రాజకీయాలు, ఇది మన ఊరు, దీని డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. ప్రతి స్కీమ్ను ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజలు, ఆ ప్రజలకు మేము పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అది క్లియర్ చేయాలి, ఇది రాజకీయాలు. మీరు కండువా వేసుకోవాలా, ఇల్లు ప్రతి ఇంటికి పోవాలా, పోయి ఏముందమ్మా ఇప్పుడు మీకు నిదానంగా మీరు గ్రో అవుతారు. ఇప్పటికిప్పుడే వచ్చి ఎంత చేస్తానంటే కాదు, ఇట్ విల్ టేక్ టైం. ఒక 3 months 4 months 8 months 1 year మీరు ఇంప్రూవ్ అవుతారు. అక్రమాలు చేయకూడదు, तప్పుడు पन जोलिक పోకూడదు. सारे समझाने की चीजें ये हमने हाजीपुरी के अंदर कुछ लाइटा नहीं पड़ रहे थे, आतिश लाइटा लगाने लगा और किसी को आरोग्यश्री रहने के बावजूद भी इनसे कुछ एडवांस पैसा बना लिए थे मधु हॉस्पिटल में. तो मैं सर को फोन करके बोला सर इట్లా ఆరోగ్యశ్రీ ఉంది సార్ వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు డబ్బులు కట్టించుకొని అడ్వాన్స్ ఇచ్చినారు వాళ్ళకి बोले. तो डीसी भास्कर रेड्डी सर कर्नूल डिस्ट्रिक्ट के आरोग्यश्री के बड़े, उनको मैं कॉल किया. सर నమస్తే సార్ భాస్కర్ రెడ్డి సార్ గత बोले. సార్ ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అయితే కూడా తమ్ తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కట్టించుకున్నారు, ఇది ఎంతవరకు న్యాయం సార్ కదా, మీరేం టెన్షన్ కాకండి నేను మాట్లాడి చేస్తాను करके बोले. मधु हॉस्पिटल में बात की, फिर यहाँ से मेल रखे, ट्रस्ट को पहुंचा, फिर अप्रूव हुआ. अब ऑपरेशन का डेट आजकल में देने वाले हैं. तो ये बेहतर चीज आना. ये एक और बात, सर को मदद करो करी, कुछ मदद करो, गए थे ना कुछ मदद करो, कुछ मदद करो, कुछ मदद करो. बहुत से जने बोले वो कोई नूर करके है, गए थे ना आप कुछ मदद करो, कुछ मदद करो. कोई मर गया या किसी को तकलीफ हुई तो जाके 10,000 रुपए निकाल के सहानुभूति आधुनिक सेंट्रल माइनॉरिटी मोर्चा प्रेसिडेंट